Lagi kadang.
Academic Excellence Award, Dhanupriya, 7th class A section. Come on, give a big hand, children. Academic Excellence Award, 6th class A section, C. Madhurika. Boom claps. Leadership Award, 8th class A section, M. Balakumari. Balakumari, M. Balakumari. Next page I'll go and announce this. Leadership Award, G. Gayatri, 9th class B section. Come forward, Makuti. మెంబర్స్ రెగ్యులర్ టీచర్స్ ఉండాలండి, కానీ మనకి 16 మెంబర్స్తోనే మనం నడిపిస్తున్నాం స్కూల్. అవును సార్, నలుగురు లేరండి, అయినా ఆ లోటు లేకుండా మనము మాక్సిమం ట్రై చేస్తున్నాం సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ క్విక్లీ for you to come here on the occasion of this Republic Day, sir. Thank you very much. Let's give a big round of applause to our MLA sir and all the guests present on the dais. Thank you once again, sir. Yeah, today on this occasion, I'm really happy to see that all the students perform their duties very well, and within a short span of time, you are ready here for everything. So we all know that great leaders have sacrificed their lives, and really for 200 years under the British rule, after a long struggle we gained independence, and our leaders decided to prepare a separate constitution for our country, and they took a long time for the preparation, and Dr. B.R. Ambedkar, we need to thank all the great leaders who have prepared the constitution of our India, and this constitution was brought into force on this 26th January, and today we all are happy, independent, and we all are republic. So on this occasion, I don't want to take much of the time. I welcome my children to please come and speak on the occasion of the Republic Day. Call one after the other, and before they come. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకి, పత్రికా విలేకరులకి, అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా పత్రికా విలేకరులకి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మాట్లాడతాను, ప్రముఖులు మాట్లాడాలి కాబట్టి ఒకే ఒక నిమిషం మాట్లాడి ముగిచ్చేస్తాను. ముఖ్యంగా ఆగస్టు 15 అలాగే రిపబ్లిక్ డే రెండు మనము జెండా పండుగ అని చెప్పేసి చేసుకుంటా ఉంటాం. అసలు ఆగస్టు 15కి జనవరి 26కి ఏంది డిఫరెన్స్ అనేది మీ అందరికీ తెలిసిందే. అయినా కూడా మళ్ళీ ఒక్కసారి కొంతమందికి తెలియకపోవచ్చు. ఆగస్టు 15కి జనవరి 26కి రెండింటికి సంబంధం ఏంటి, డిఫరెన్స్ ఏంది అనే దాని మీద ఒక్క నిమిషం మాట్లాడి ముగిచ్చేస్తాను. మనకి అందరూ అలాగే కూర్చోండమ్మా. సిట్ డౌన్ ఇన్ యువర్ ప్లేసెస్. 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం రావడానికి ముందు మన వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారు. అందులో అతివాదులు మితవాదులు అని చెప్పేసి రెండు వర్గాలుగా మనకి స్వాతంత్రం కోసం పోరాటానికి మన దగ్గర ఉన్నటువంటి మన భారతదేశంలో పుట్టినటువంటి ఎంతో మంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు అప్పుడు రెండు వర్గాలుగా మారిపోయారు. ఒకళ్ళు మితవాదులు, ఒకళ్ళు అతివాదులు. మితవాదులు అంటే మన గాంధేయ వర్గం అనమాట. అదే అతివాదులు అంటే వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్గం. అలాంటి అంటే ఫెరోషియస్ గా వాళ్ళని కమాండ్ చేసి మనము స్వాతంత్రం సాధించాలి అనేటువంటి పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు. ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి, అలాగే అల్లూరి సీతారామరాజు అయితేనేమి, వీళ్ళంతా కూడా ఒక వర్గం అనమాట. అలాగా ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సంస్థని మన ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించడం ద్వారా నేతాజీ
సుభాష్ చంద్రబోస్ గారు ఆయన్ని బాగా అణిచివేసే సందర్భంలో ఆయన వేరే కంట్రీలో ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థని స్థాపించి దానిలో చాలా మందిని రిక్రూట్ చేసుకున్నాడు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు. వెపన్ ట్రైనింగ్ కానీ యుద్ధంలో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ మళ్ళీ భారతదేశంలోకి జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి వాళ్ళందరినీ పంపించేసి అక్కడ విప్లవాన్ని అంటే స్వాతంత్ర తిరుగుబాటుని స్వాతంత్రం తీసుకురావడం కోసం తెల్లవాళ్ళని తరిమికొట్టే ఉద్దేశంతో లోకల్ గా స్థానికంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఆరితేరి వాళ్ళందరూ కూడా తెల్లవాళ్ళతో పోరాటాలు సాగించారు. అలాగే ఇటుపక్క మితవాదులు గాంధీ వర్గం అన్నమాట. అంటే ఒక చెంప జరగబడితే మరో చెంప చూపించేది. అంటే వాళ్ళు ఏ కాడికి మొత్తం కూడా వాళ్ళు శాంతియుతంగా మనం స్వాతంత్రం సాధించాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు ర్యాలీలు అలాగే నిరసనల ద్వారా వాళ్ళు పబ్లిక్ ని అవేర్నెస్ చేయడం అదొక వర్గంగా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఈ అన్ని రకాలైనటువంటి వర్గాల యొక్క ప్రెజర్ తట్టుకోలేక 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి అంటే 15వ తారీఖు అప్పుడు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా మనము ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం తెల్లవాళ్ళు మనకి అప్పచెప్పినటువంటి దాన్ని మనము ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అదే రిపబ్లిక్ డే అనేది 1950 జనవరి 26 నుంచి మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ మనం జనవరి 26 నుంచి అంటే ఈ కొద్ది రోజుల్లో మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. అంటే మనం ఎలా బతకాలా, ఎలా పరిపాలించుకోవాలా, ఏం చేయాలా, మనం ఏమి హక్కులు ఉన్నాయి, మన విధులు ఏంటి, మనం ఏం చేయాలా, ఏ విధంగా పరిపాలించుకోవాలనేటువంటిది ఒక గ్రంథాన్ని తయారు చేశారనమాట. ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఒక గ్రంథం తయారు చేశారు. అదే మనకి రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం అనేది జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ ఆగస్టు 15కి దీనికి ఇంకొక డిఫరెన్స్ ఉంది తెలుసుకోవాల్సినటువంటి, అందరికీ కొంతమంది తెలియకపోవచ్చు. మనం ఆగస్టు 15ని మనం జెండాని ఎగరేసేటప్పుడు ఈ ఫ్లాగ్ని కింద కట్టేస్తాం. కింద కట్టి పైకి లాగుతాం అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది. కింద ఫ్లాగ్ కట్టి పైకి లాగుతాం. అంటే జెండా మనకు స్వాతంత్ర దినోత్సవం మనం ఆగస్టు 15 కింద కట్టి పైకి లాగి మనం జెండాని ఫ్లాగ్ని ఎగరేయడం జరుగుతుంది. అది ఆగస్టు 15. కానీ ఈ రోజు మనం జనవరి 26 కాబట్టి రిపబ్లిక్ డే. ఆల్రెడీ మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆగస్టు 15 వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే రిపబ్లిక్ డే రోజు డైరెక్ట్ గా పైన కట్టేస్తాం. ఫ్లాగ్ ను డైరెక్ట్ గా పైన కట్టేసి దాన్ని లాగుతాం అనమాట. దానికి డిఫరెన్స్ ఇది. అదే ఆగస్టు 15ని మనకి భారత ప్రధానమంత్రి గారు ఎర్రకోటలో జెండా ఎగరేస్తారు. కానీ ఈ రోజు జనవరి 26న రాజ్పథ్లో మన రాష్ట్రపతి గారు ఫ్లాగ్ ఎగరేస్తారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఎంతో మంది మనకు ఉన్నటువంటి పూర్వీకులు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రాణత్యాగం చేస్తే మనకు స్వాతంత్రం సిద్ధించింది. కాబట్టి దీన్ని మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాము, ఆనందంగా పండుగ చేసుకుంటున్నాము, ఆనందంగా సినిమాలకు వెళ్తున్నాము, ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎన్నో రకాలైనటువంటి సంతోషాన్ని మనం చూస్తున్నామంటే దాని వెనక ఎంతో త్యాగాలు చేసి ఈ రోజు మనకి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. మన భారత రాజ్యాంగాన్ని కూడా ఈ రోజు అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. అందరూ కూడా మీరందరూ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాలకి అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ మేడం గారికి అలాగే ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులు వారు కురుగొల రామకృష్ణ గారికి అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ప్రత్యేకంగా రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గణతంత్రం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం 76వ గణతంత్రం జరుపుకుంటా ఉన్నాం. మరి 1950లో గణతంత్రం ఏర్పడింది. ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్పారు మన ముఖ్యమంత్రికి 2 కళ్ళు, 2 కళ్ళల్లో ఎడ్యుకేషన్ ఒకటి, అభివృద్ధి ఒకటి. ప్రత్యేకంగా
పిల్లలకి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారం ఇస్తూ వాళ్ళు బాగా పుష్టిగా ఉండి బాగా చదువుకోవాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. మన రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉండాలి అనేది మన ముఖ్యమంత్రి ఆలోచన. అందుకని ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు ఎడ్యుకేషన్ తీసుకొని అన్ని దగ్గరికి వెళ్ళి కూడా మరి ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికి కావాలన్నా విద్యలో ముందుంటున్నాం. ఎక్కడికి చెప్పినా కానీ వెంటనే చేసే విధంగా 5 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక పక్క విద్యాశాఖ మంత్రి అందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా చూస్తా ఉన్నారు. మన రాష్ట్రం విద్యలో ముందుండాలి, యువత పైకి రావాలి అనే కాన్సెప్ట్ లో ప్రతి ఒక్క పేదవాడికి కావాల బిడ్డ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు. అందుకని మీకు ఒకటే చెప్పేది, మీరు అన్ని రంగాల్లో రాణించవచ్చు. డాక్టర్లు గాను, యాక్టర్లు గాను, ఇంకా ఐఏఎస్ కలెక్టర్లు గాను, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పీలు గాను అన్ని రకాల్లో కూడా మీరు రాణించవచ్చు. మీ పట్టుదలే మీకు అది అవకాశం. మీరు పట్టుదలగా చదువుకుంటే మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఈరోజు మనం వెంకటగిరిలో ఇప్పుడే వస్తా అనుకుంటా వచ్చాం. ఎస్పీలు ఇస్తున్నారు. ఇక్కడ తయారైన వాళ్ళే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న ఆ రోజు ఈరోజు వెంకటగిరి నుంచి 2 ఎస్పీలుగా పనిచేస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది ఇక్కడ మంచి పొజిషన్ లో ఉన్నారు. అందుకని మీరందరూ కూడా బాగా చదువుకొని మన నియోజకవర్గానికి మంచి పేరు కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ నా వైపు నుంచి ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు దీన్ని ఫ్లోరింగ్ ఇచ్చాం, చాలా మంది తొందరలోనే దీన్ని ఫ్లోరింగ్ ఇస్తాం. అదేవిధంగా హాస్టల్లో రాత్రి పోలీసు దాన్ని కూడా తీసుకెళ్ళి దాన్ని కూడా శాంక్షన్ చేయిస్తా చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా.